17 దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడికలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో దహించు అగ్ని వాగ్దాన మహాసభ జనవరి 11వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం పోలీస్ స్టేషన్ గ్రౌండ్, వెంగన్నపాలెం, జూలూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. Hallelujah. Hallelujah. According to Psalms chapter 2 verse 8. కీర్తన 2:8 ప్రకారం, Ask the nation, I will give to you. అడుగుము, జనములను నీకు స్వాస్థ్యమిస్తాను. I will give the nation to you. నేను నీకు జనములను, దేశములను ఇస్తాను. Hallelujah. హల్లెలూయా. Many people are going to win the souls in this 2017. ఈ యొక్క 2017లో అనేక మంది ఆత్మలు మీరు పొందుకోబోతున్నారు. You might have win one soul till today. ఇంతవరకు బహుశా ఒక్క ఆత్మను మాత్రమే రక్షించి ఉండవచ్చు. కనీసం not even you couldn't win the one soul. ఒక్క ఆత్మను కూడా రక్షించలేక ఉండవచ్చు. But I am prophesying, నేను ప్రవచిస్తున్నాను, from now ఇక నుండి you are going to win the soul. ఆత్మలను రక్షించబోయే వ్యక్తి ఉండబోతున్నావు. You are the soul winner. నీవు ఆత్మను రక్షించే వ్యక్తి. You see, నువ్వు చూడబోతున్నావు, many souls are going to come through you. నీ ద్వారా ఆత్మలు దేవుని యొద్దకు రాబోతున్నాయి. You are going to draw the people to Jesus. యేసునొద్దకు ప్రజలను లాగబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. As I said, according to Psalms 2:8, ఆ కీర్తన 2:8 ప్రకారం this చెప్పినట్లుగా prophetic word is going to fulfill in your life. ఈ ప్రవచన వాక్కు నీలో నెరవేర్చబడబోతుంది. Especially those who are coming regularly in Daginjakni meeting, supernatural service. I am prophesying over you. You are going to inheritance many people to Jesus. ఈ యొక్క దయించగ్ని అసాధారణ కూడికి రెగ్యులర్ గా వచ్చే వారికి నేను చెప్పబోతున్నాను. ఈ యొక్క 2017లో అసాధారణమైన రీతిలో నీవు జనములను క్రీస్తుకు ఆకర్షించబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. Even many relatives going to come to Jesus through you. నీ ద్వారా అనేక మంది మీ బంధువులను యేసుకు తీసుకురాబోతున్నారు. Your husband going to come to Jesus. నీ భర్త యేసుకు రాబోతున్నాడు. Your son going to come to Jesus. నీ కుమారుడు యేసుకు రాబోతున్నాడు. To whom you prayed with tears for many years, many long months. Lord says, I am going to save such a people too. Thank Lord that through you. ఎవరి కొరకైతే అనేక సంవత్సరములు కన్నీరు కార్చి ప్రార్థించావో ఆ వ్యక్తులని 2017లో నా ఎదుగు తీసుకురాబోతున్నాను నీ ద్వారా చెప్తున్నాడు. Being a servant of God, దైవజనుడిగా I am prophesying. నేను ప్రవచిస్తున్నాను. What all I am prophesying, it's going to pass in your life. నేను ప్రవచించేటువంటి ప్రవచనాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నాయి. Don't look the world. లోకం వైపు చూడకండి. Don't look the thank you Lord, what is happening in India. నీ చుట్టూ భారతదేశంలో ఏం జరుగుతుందో చూడవద్దు. It became the worst to worse. రోజు రోజుకి ఎంతో క్షీణించి భయంకరంగా దిగజారిపోతుంది. So many nonsense things will take place in India. స్పృహ లేని అనేకమైన పనులు జరుగుతూ ఉన్నాయి. You will heard the many bad news. అనేక దుర్వార్తలు విన్నావు. It's not good time for India. ఇది భారతదేశానికి సరైన సమయం కాదు. So many thank you Lord things will take place. అనేకమైన సంఘటనలు జరగబోతున్నాయి. So many darkness things will take place. అనేక చీకటి గల కార్యాలు జరగబోతున్నాయి. You will heard so many people will fall into sin. అనేక మంది పాపముల పడటను వినబోతున్నావు. Hallelujah. Hallelujah. But Lord says, కానీ ప్రభు అంటున్నాడు, I will hide you. నేను నిన్ను దాచి ఉంచుతాను. I will hide you in my spirit. నా ఆత్మలో నిన్ను దాచుకొని ఉంచుతాను. Holy Spirit will hide you. పరిశుద్ధాత్మ దేవుడు దాచుతాడు. You will not commit sin. నీవు పాపం చేయవు. Thank you Lord, you will protect by God. దేవుని ద్వారా కాపాడబడతావు. God will protect your holy life. దేవుడు నీ పరిశుద్ధ జీవితాన్ని భద్రపరుస్తాడు. He will hide you in his name. ఆయన తన నామములో నిన్ను కప్పుతాడు. Ever before
before. ఇంతగా ముందు You ఎన్నడూ చూడని will, you విధముగా never see such anointing upon you. అలాంటి గొప్ప అభిషేకాన్ని జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఉండవు. But now, కానీ ఇక in నుండి 2017, 2017 you are going to see more anointing in your life. నీ జీవితంలో గొప్ప అభిషేకాన్ని చూడబోతున్నావు. The anointing will flow like a river. అభిషేకం నది వలె నీలో ప్రవహించబోతుంది. Those who thirst for the anointing, అభిషేకం కొరకు ఎవరైతే I దాహం am కొరకు ఉన్నారో, prophesying, నేను ప్రవచిస్తున్నాను. you will see more anointing, నీవు గొప్ప అభిషేకాన్ని more చూడబోతున్నావు. breakthrough. గొప్ప విడుదల The చూడబోతున్నావు. anointing will overflow like a river. అభిషేకం నది వలె ప్రవహించబోతుంది. You are going to prophesy. నువ్వు ప్రవచించబోతున్నావు. You see, నువ్వు He చూడబోతున్నావు. will flow in the gift of prophecy. ప్రవచన వరములో నువ్వు He will ప్రవహిస్తావు. flow all the 9 gifts of the Holy Spirit. పరిశుద్ధమైన 9 వరములలో నువ్వు You కొనసాగుతావు. never have such an experience. అలాంటి అనుభవం ఇంతకు ముందు ఎప్పుడు You are నీకు going to ఉండదు. see the gift of prophecy. గొప్ప ప్రవచన వరమును You చూడబోతున్నావు. will see the dreams. ఆ గొప్ప కలలు You will see the visions. దర్శనములు కంటావు. And you will see the so many things. గొప్ప ఆత్మ సంబంధమైన విషయాలను చూడబోతున్నావు. And especially you are going to hear the voice of God. ప్రత్యేకముగా నీవు దేవుని స్వరమును My వినబోతున్నావు. son, నా కుమారుడా, my daughter. నా కుమార్తె, For this only you prayed so many times. అనేక మార్లు దీని కొరకే నువ్వు You ప్రార్థించావు. prayed. నువ్వు ప్రార్థించావు. Whole 2016 you prayed. 2016 అంతా Lord, ప్రార్థించావు. when I will hear your voice. అయ్యా ఎప్పుడు నీ స్వరాన్ని వింటాను? When I will hear your voice. నీ స్వరాన్ని ఎప్పుడు I వింటాను? want to hear your voice. నీ స్వరాన్ని వినాలని ఉంది. Hallelujah. హల్లెలూయా. I have the deep desire to hear the voice. నీ స్వరమును వినాలని లోతైన వాంఛతో ఉన్నానయ్యా. I am waiting for the hearing the voice of God. దేవుని స్వరమును వినటానికి కనిపెట్టుకుని ఉన్నాను. Like that you prayed in 2016. ఈ విధంగా 2016లో నువ్వు ప్రార్థించావు. 2017 no need to pray. 2017లో నువ్వు Because ప్రార్థించావు. already answer is on the way. ఎందుకంటే ఆ జవాబు మార్గ మధ్యములో ఉంది. You are going to hear the voice of God. దేవుని స్వరమును నువ్వు వినబోతూ ఉన్నావు. Since and then you heard, thank you, you hear, you prayed with the tears. ఇప్పటి వరకు నువ్వు కన్నీటితో ప్రార్థించావు. Now no need to shed the tears. ఇక కన్నీరు కార్చన అవసరం Because లేదు. now the answer is on the way. ఎందుకంటే జవాబు నీకు వచ్చే God మార్గంలో will ఉంది. speak like your friend. దేవుడు స్నేహితులే నీతో God will speak మాట్లాడబోతున్నాడు. like your friend. దేవుడు నీ స్నేహితుడు As నీతో man speak మాట్లాడబోతున్నాడు. to man, God is going to speak to you. మనుషుడు ఒక మనుషుడితో మాట్లాడినట్లుగా నీతో ఆయన మాట్లాడబోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. What a beautiful God we are serving. మనం సేవించిన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు. Lord says, ప్రభు అంటున్నాడు, many people marriage proposal was stopped. అనేక మంది వివాహ సంబంధాలు ఆగిపోయాయి. Thank you Lord, you thought your marriage will took place in 2016. నువ్వు అనుకున్నావు 2016లో నా వివాహం అయిపోద్ది అనుకున్నావు. But it's past. కానీ అదేమో ఆగిపోయింది. Now you have so much of disappointment. చాలా నిరాశలో ఉన్నావు. You have depression. నిస్పృహలో ఉన్నావు. Not even you are not able to pray. కనీసం ఇప్పుడు ప్రార్థించడానికి కూడా కోరిక లేదు. Because my prayer will not heard by God. ఎందుకంటే నా ప్రార్థన దేవుడు వినట్లేదు అంటున్నావు. It's not reaching heaven. ఇది పరలోకం చేరట్లేదు. So I am waste to pray. అయ్యో నీకు ప్రార్థించడం వ్యర్థం I am useless to pray. నేను ఇక ప్రార్థించడానికి వ్యర్థురాలను All my level best, I tried my level best. నేను చేయగలిగినంత వరకు చేశాను. But now I lost it. కానీ ఇప్పుడు I lost my faith. పోగొట్టుకున్నాను. నా I విశ్వాసాన్ని couldn't pray పోగొట్టుకున్నాను. for my marriage. నా వివాహం కొరకు If ప్రార్థించాను. anyone say like that, ఎవరైనా ఆ విధంగా చెబితే I am prophesying now. నేను ఇప్పుడు ప్రవచిస్తూ ఉన్నాను. Before February, ఫిబ్రవరి లోపు God will do your marriage. దేవుడు నీ వివాహాన్ని You are going to జరిగించబోతున్నాడు. see that miracles. అద్భుతమును చూడబోతూ ఉన్నావు. మీ ఇంటిలో శుభకార్యం జరగబోతున్నాయి. Let the glorious thing is going to happen in your home. Thank you Lord, God is going to release the blessings upon you. దేవుడు నీ మీద లాంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు You will see కలుగజేస్తున్నాడు. the flavius new year. నీవు ఆ వికసించే పుష్పించే నూతన సంవత్సరాన్ని చూడబోతున్నావు. You are going to see the miracle. నీ గొప్ప అద్భుతాలను చూడబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. Already I could able to see the opened heaven. నేను తెరవబడిన ఆకాశమును చూస్తున్నాను. God opened. దేవుడు తెరచి God ఉన్నాడు. opened the heaven. దేవుడు ఆకాశమును తెరచి Now ఉన్నాడు. I see the opened heaven. తెరవబడిన ఆకాశమును చూస్తున్నాను. So కాబట్టి all your finance debts will clear. నీ ప్రతి ఆర్థిక అప్పులు
తీర్చబడబోతున్నాయి. Hallelujah. Hallelujah. Within 3 months, రానున్న 3 నెలల you are కాలంలో going to see the breakthrough in your finance. నీ ఆర్థిక విషయాల్లో గొప్ప విడుదల According to చూడబోతున్నావు. Malachi 3:10, మలాకి 3:10 ప్రకారం Isaiah 45 verse 2 to 3, యెషయా గ్రంథం 45:2 you are going to see the finance breakthrough. గొప్ప ఆర్థిక విడుదల చూడబోతున్నావు. Who all are in the finance, ఎవరైతే ఆర్థిక కష్టాల్లో ఉన్నారో hold this prophecy, ఈ ప్రవచనాన్ని hold పట్టుకోండి. this word, ఈ వాక్కును hold this పట్టుకోనండి. prophetic promise ఈ word. ప్రవచన ఆ వాగ్దానమును పట్టుకోనండి. Ever before you never see such a breakthrough. ఇంతకు ముందు ఎన్నడూ ఎప్పుడు ఇలాంటి విడుదల చూడలేదు. As a man of God, I am prophesying, దైవజనుడిగా నేను ప్రవచిస్తూ all ఉన్నాను. your finance crisis will be over. నీ ఆర్థిక కష్టాలన్నీ తీర్చబడబోతూ ఉన్నాయి. All your finance crisis will be over. నీ ఆర్థిక సమస్యలన్నీ అంతం కాబోతూ ఉన్నాయి. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. God will lead you into the right way. దేవుడు నిన్ను సరి అయిన మార్గములో Mighty నడిపించబోతున్నాడు. miracle is going to take place. గొప్ప శక్తి కలిగిన కార్యాలు జరగబోతూ ఉన్నాయి. According to Joshua 3:5, యెహోషువ 3:5 ప్రకారం, and Micah 7:15, మీకా 7:15 ప్రకారం God will show the marvelous things in your life. దేవుడు ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు నీ జీవితంలో Within a చూపించబోతున్నాడు. week you are going to see the miracle. ఇంకా వారములో అద్భుతం చూడబోతున్నావు. God is going to bless you with the miracle. దేవుడు అద్భుతములతో You ఆశీర్వదించబోతున్నాడు. are going to see the miracle. అద్భుతములు చూడబోతున్నావు. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Lord. వందనాలు ప్రభువా. All your family curse, నీ కుటుంబ శాపం, generational curse, పితరుల శాపం, father's curse, తండ్రుల శాపం, mother curse, తండ్రి తల్లి శాపం, all your generational curse. నీ తరతరముల నుంచి శాపాలన్నీ Thank you, Lord. Change into the blessings. ఆశీర్వాదములుగా మార్చబడబోతున్నాయి. Change into the blessings. ఆశీర్వాదములుగా మార్చబడబోతున్నాయి. From now, ఈ రోజు నుండి you will not hear the curse in your నీ family. కుటుంబంలో ఇక శాపం అనేది వినవు. The yoke of curse will break today. శాపకారి ఈ రోజు విర్రగొట్టబడుతుంది. Thank you, Lord. The Spirit of the Lord vigorously is standing here. దేవుని ఆత్మ రోషముతో ఈ స్థలములో లేచి నిలబడి He ఉన్నాడు. is full of jealous and standing here. ఆయన రోషము కలిగి లేచి నిలబడి ఉన్నాడు. Because he is thank you, rejecting the curse. ఆయన శాపమును కొట్టివేస్తూ ఉన్నాడు. He don't want to see the curse in your life. నీ జీవితంలో శాపాన్ని చూడటం మనకి ఏమాత్రం ఇష్టం లేదు. So today it's going to break totally. ఈ రోజు అది నీ నుండి దూరం అవుతుంది. Today itself it's cast out by Jesus. ఈ రోజు యేసు ద్వారా తరిమివేయబడింది. You are going to see the blessings. ఆశీర్వాదాలు చూడబోతున్నారు. You will see the miracles. అద్భుతాలు చూడబోతున్నారు. You are going to see the bright future. ఉన్నత భవిష్యత్తును చూడబోతున్నారు. Bright future. ఉన్నత భవిష్యత్తు. Bright future. ప్రకాశమైన All భవిష్యత్తు. your hurdles, మీ ప్రతి ఆటంకం, all the objections, ప్రతి all the వ్యతిరేకతలు, rejections, ప్రతి తిరస్కారములు you are going to overcome. అవన్నీ నువ్వు జయించబోతున్నావు. దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ ఇది ఖచ్చితంగా నెరవేరుతాయి. These all are spoken by God. It is going to be మీరు fulfilled. నమ్మితే రెండు చేతుల పైకి చివరిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 2017 దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడికలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో దహించు అగ్ని వాగ్దాన మహాసభ జనవరి 11వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం పోలీస్ స్టేషన్ గ్రౌండ్, వెంగన్నపాలెం, జూలూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ తల్లి గారు వాకర్తో వచ్చింది, కానీ నా దేవుడు ఇప్పుడు వాకర్ లేకుండా నడిపించగలుగుతాడని నాకు తెలుసు, అద్భుతం చేయగలుగుతాడని నాకు తెలుసు. అమ్మా నా చేయి పట్టుకో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో 13 సంవత్సరాలుగా మంచం మీద ఉన్న నీ మీదకి యేసుక్రీస్తు ఒక ప్రభావము, స్వస్థత, అభిషేకం వచ్చిన గాక. నాలో నుండి దేవునికి అభిషేకం పాకిన గాక. నరాలోనికి, ఎముకలనికి తాకిన గాక. నీలో ఉన్న భయము, ఆందోళన యేసు నామములో తొలగిపోను గాక. ఇన్ జీసస్ నేమ్. లేవమా, లేవమా, లే, నడవమా, నడు, కమాన్. హల్లెలూయా. నిన్ను ఆరాధించుటయే నా ఆశ. కొట్టండి గట్టిగా వాకర్, కొట్టండి గట్టిగా చెప్పండి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈమె తాలూకు ఎవరో, ఈమెకు సంబంధించిన వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు మీ అమ్మగా నడవట్లేదు,
అసలు నడవలేరా? వాకర్ లేకుండా నడవలేదు. ఇప్పుడు నడుస్తున్నారు. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అమ్మా నీ పేరేంటమ్మా? విజయ. ఎన్ని సంవత్సరాలు మీకు చెవుడు ఉన్నాయి? సుమారు 5-6 సంవత్సరాల పైన. ఇప్పుడు నా మాట వినపడుతుందా? వినపడుతుంది. మైక్ పట్టుకొని చెప్పు. యేసు యేసు నన్ను ముట్టాడు. యేసు మంచివాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? లత. ఎన్ని సంవత్సరాలు నీకు చెవుడు? పుట్టి కానిచ్చి. ఇప్పుడు నా మాట వినపడుతుందా? మైక్ పట్టుకోండి, దగ్గర పెట్టుకో. యేసు యేసు నన్ను నన్ను పుట్టాడు. అమ్మ నీ పేరేంటి? లత. నీ భర్త పేరేంటి? కోటేశ్వరరావు. ఎన్ని సంవత్సరాలు నీకు చెవుడు ఉంది? పుట్టి కానిచ్చి ఉంది. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన అద్భుతం చేసేసింది. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయ్యా చెప్పండి. ఇంతకుముందు నాకు చిన్న అక్షరం కనపడపోయేది. మీరు ప్రార్థించినప్పుడు చిన్న అచ్చు కనబడుతుంది. యెహోవా ఇలాగ సెలవుస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. ఎన్ని సంవత్సరాలుగా చిన్న అక్షరాలు కనపడలేదండి? 10-15 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలుగా చిన్న అక్షరాలు కనపడలేదంట. ఇప్పుడు కంటిలో ఉన్న పొరలు రాలిపోయింది, ఇప్పుడు తేటగా కనపడుతుందని సాక్ష్యం ఇస్తున్నారు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. యేసు నామములో నీ కాలు ఇప్పుడే బాగుపడిన గాక. యేసు నామములో లేచి నడచిన గాక. నీ కాలు నార్మల్ అయిపోను గాక. ఇన్ జీసస్ నేమ్. నడవయ్యా. ఆరాధన యేసయ్యా. నడవ పరపదు. ఆరాధన యేసయ్యా. ఈ రోజు నీ కాలు బాగుపడతాయి, రేపు ఈ చెయ్యి కూడా రావాలి యేసు నామములో. కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టి. హల్లెలూయా. యేసు నామములో ఈ శాపాన్ని విరిచినందుకు వందనాలు ప్రభువా. ఇప్పుడే తాకండి ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. అమ్మా నానా యేసు యేసు హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ థామస్ సీబా క్యాథరిన్ కరిష్మా హల్లెలూయా డాడీ మమ్మీ జీసస్. నీ పేరేంటి? పూజిత. మీ డాడీ పేరేంటి? లింగ. మీ మమ్మీ పేరేంటి? నానుకు. చెప్పు. మీ మమ్మీ పేరేంటి? నా పేరేంటి? నా పేరు థామస్ సీబా పాపా డాడీ మమ్మీ జీసస్ ఈస్ మై షెపర్డ్. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనోడు. ఎన్ని సంవత్సరాలకి వినపట్లేదు? చిన్నప్పటి నుండి. తమ్మి నీ పేరేంటి? అక్షిత్. మైక్ పెట్టుకో. జీసస్ చెప్పు. జీసస్ ఈస్ మై షెపర్డ్. మీ డాడీ పేరేంటి? మీ డాడీ హబేష్. మీ మమ్మీ పేరేంటి? విజయ. నా మాట వినపడుతుంది అప్పుడు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. Give a big clap offering to Jesus. For the last 8 years from his birth, he is having a deaf problem, but today God miraculously healed. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. God bless you. నీ పేరేంటమ్మా? నరసమ్మయ్య. 30 సంవత్సరాలు అయిందయ్యా ఈ కణితయి. ఇప్పుడు లూజుగా అనిపిస్తుంది. మెత్తబడిపోయి 30 years she had a tumor. ఈ తల్లిగారు today when we are worshiping God, the power of the Lord touched him. Now it was disappeared. ఈ తల్లిగారు 30 సంవత్సరాల నుండి గొంతు దగ్గర గడ్డతో బాధపడుతూ ఉంది. ఆరాధిస్తూ ఉండగా ఈ రాత్రి దేవుడు ఆ గడ్డని కనుమరుగు చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లక్ష్మి. ఏమైంది? 2 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పితో కీళ్ళ నొప్పిలో బాధపడలేకుండా చాలా బాధపడుతున్నాను. సంవత్సరం అంతా రోజు దినంలో కూర్చోలేక ఉంటున్నాను. ఇక్కడ వచ్చినప్పుడు ఈ చెయ్యి అసలు లేవలేని స్థితిలో ఉన్నాను. దేవుడు నాకు అద్భుత కార్యం చేశాడు. నాకు చెయ్యి ఇప్పుడు లేవబడుతున్నాడు.
కొట్టండి గట్టిగా చెప్పండి, దేవుని ఆపరిచండి. హల్లెలూయా. For last 2 years, the sister has been suffering with the arthritis. Even she is unable to lift her hand. But today in the worship, God touched and healed. Now arthritis has been removed from her body. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు, ఒక ఇంటికి వచ్చి దేవదూతలు వచ్చి తలుపు తట్టి మీటింగ్స్ కు రమ్మని పిలిచినట్టుగా దేవుడు నాకు దర్శనం చూపించాడు. అది ఏదో జస్ట్ దేవుడిలో మీటింగ్ కు ప్రజలు పిలుస్తున్నాడేమో అనుకుంటే, లిటరల్ గా తలుపు మీరు వెళ్ళి తీసిన తర్వాత అక్కడ ఎవరు లేదు, మీరు మరలా లోపలికి వచ్చేసినట్టుగా దేవుడు నాకు చూపించాడు. అటువంటి కార్యం ఎవరికైనా జరిగి ఉంటే లేచి నిలబడండి. మీ కొరకు ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాను. ఎవరికి జరిగింది ఆ కార్యం? ఎవరమ్మా? బ్రదర్ ఆర్ సిస్టర్? ద సిస్టర్. మీకేనమ్మా అది జరిగింది? చూడండి, నాకు ఒక సహోదరు వచ్చి తలుపు తీసినట్టుగా దేవుడు చూపించాడు. God showed me a woman opened the door when angel knocked. ఇది నిజమా కాదా? నేను ఆల్రెడీ వీడియో కూడా తీశాను. మేము టీమ్ తో కలిసి ప్రేయర్ చేస్తున్నప్పుడు while we were praying with the team, I told my team that God is knocking a sister house and bring to the meeting. ఒక సహోదరి తలుపుని దేవదూత వెళ్ళి తట్టి ఆమెను ఇక్కడ తీసుకొస్తున్నాడు అని ఈ రోజు మా బృందంతో మేము ప్రార్థన చేసేటప్పుడు ముందుగానే వరకు చెప్పాను. అది చెప్పినప్పుడు నేను రికార్డ్ కూడా చేశాను. When I told, already it was recorded. Because I want check whether it is correct or not. ఎందుకు అనంటే ఇది నిజమా కాదా అని నేను దాన్ని చూడాలని రికార్డ్ చేశాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అమ్మా, మీకు స్పష్టంగా అవునండి, వచ్చి తలుపు డబ్బా కొట్టినట్టు నేను. అక్కడ ఎవరు లేరా? ఎవరు లేరు. అది ఎవరు అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నాను. కొట్టండి గట్టిగా చెప్పండి. సంవత్సరం అవుతుంది, నేను దేవుణ్ణి నమ్ముకోలేదు. అయితే అలా వచ్చి పిలిచిండేమో అనిపించింది. ఇగో ఈ గట్టిగా చెప్పండి కొడితే పరిచయం. హల్లెలూయా. మీరు కూడా ఇప్పుడు ప్రభుని నమ్ముకోవాలి. చూసారా, నాకు ఒక లేడీ అని దేవుడు స్పష్టంగా చూపించాడు. God very clearly he shown me that a woman, a lady who really had this experience. హల్లెలూయా. Hallelujah. అమ్మా, మీరు బాప్టిజం తీసుకోండి. మీ ఇంటికి ప్రభు విసిటేషన్ జరిగింది. దేవుడు వచ్చి తలుపు తట్టాడు. బిజినెస్ చేస్తే సేవ చేస్తావు. నువ్వు మంచి లక్షలాధికారిగా దేవుడు చేయబోతున్నాడు. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాను మాట్లాడుతున్నాడు. 2017 దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడికలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో దహించు అగ్ని వాగ్దాన మహాసభ జనవరి 11వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం పోలీస్ స్టేషన్ గ్రౌండ్, వెంగన్నపాలెం, జూలూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రాజమహేంద్రవరంలో దైవిక స్వస్థత కూడిక జనవరి 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. విజయవాడలో సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక జనవరి 15వ తేదీన రాత్రి 8 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. విజయవాడలో జనవరి 16వ తేదీన దహించు అగ్ని సేవకుల కూడిక ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ముఖ్య గమనిక, ప్రతి నెల 15వ తేదీన జరగవలసిన సేవకుల కూడిక ఈ నెల అనగా జనవరి 16వ తేదీనకు మార్చడం జరిగినది. ఈ మార్పును గమనించగలరు. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని రోజులుగా మీరు టీవీలో దహించు అగ్ని వాగ్దాన భూమి గురించి వింటున్నారు. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ దహించు అగ్ని పరిచర్యను కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. అయితే ఈ యొక్క రాజమందిరంలో సొంత మందిరం ఏర్పడాలన్న ఉద్దేశంతో
వాగ్దాన భూమి కోసం మీ విరాళాన్ని దేవుడి ప్రేరేపణ బట్టి చెల్లించుకుని ఉంటే ఇది మీకు అవకాశం. ఈ వాగ్దాన భూమి కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు 100 రెట్లు దీవించబోతున్నాడు. అంతేకాదు నాతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ఈ వాగ్దాన భూమి కోసం వాగ్దానం చేస్తున్నారో వారు వాగ్దానం చేసిన వాటికి 2 రెట్లు దేవుడు వారు మొక్కుబడి చేసిన దిన లోపులోనే ఇవ్వబోతున్నట్టుగా దేవుడు చెప్పాడు. 1 వంతును మీరు వాడుకోవచ్చు. 1 వంతును ఈ యొక్క వాగ్దాన భూమి కోసం మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్.